టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులు మృతి చెందాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో 100కు పైగా గోవులు చనిపోయాయన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో 3 నెలలుగా గోమాతలు చనిపోతున్నా పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎస్వీ గోశాలలో గోవుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గోవుల మృతి విషయాన్ని బయటికి రాకుండా చూశారని ఎద్దేవా చేశారు. ఈ మహాపాపం టీటీడీ ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డి. దాస్తికానికి అత్యంత పవిత్రమైనటువంటి మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి అమ్మ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం ఇది. సనాతన వైదిక సంస్కృతి సాంప్రదాయాలలో గోవుకున్నటువంటి స్థానం అపూర్వమైనటువంటిది. వేదభారతి గో విజ్ఞానానికి, గోవుపై ఆధారిత వ్యవసాయానికి పెద్దపీట వేసింది. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణకు ఆవు పేడతోనే అలకాలని మన పెద్దలు చెప్పినారు. ఆవు పేడ వల్ల క్రిమికీటకాదులు దూరమవుతాయి, పవిత్రత సిద్ధిస్తుంది. గోమూత్రం ఆరోగ్యప్రదాయకం. గృహాదులు నిర్మించుకున్న, పండుగ పబ్బాలు జరుపుకున్న ఆ ప్రాంతంలో గోవు తన దూడతో గ్రాసాన్ని తింటేనే ఆ గృహమంతా పావనమైపోతుంది అన్నటువంటి భావన మన హిందువులది. సకల దేవతా స్వరూపమైన గోవు తల్లితో సమానమైనటువంటిది. అందుకే తల్లిపాలు అందని పసిపిల్లలకు అమృతం గోక్షీరం. వేదం గోవు యజమాని పట్ల చాలా వాత్సల్యంతో ఉంటుందని తెలియచేసింది కూడా. ఇంతగా గోవు పట్ల సనాతన ధర్మం మనకు బోధిస్తున్నది. గోవు యజమాని కుటుంబంలో ఎవరికైనా కూడా అనారోగ్యం సంభవిస్తుంది అంటే ముందుగానే తెలుసుకొని ఆ గోవు అడవుల్లో వనమూలికల్ని, తృణాల్ని తిని ఆ మూలికల ద్వారా నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి ఆ ఇంటికంతా కూడా అందజేస్తుంది అన్నది. దాస్తికానికి అత్యంత పవిత్రమైనటువంటి మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి అమ్మ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం ఇది. సనాతన వైదిక సంస్కృతి సాంప్రదాయాలలో గోవుకున్నటువంటి స్థానం అపూర్వమైనటువంటిది. వేదభారతి గో విజ్ఞానానికి, గోవుపై ఆధారిత వ్యవసాయానికి పెద్దపీట వేసింది. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణకు ఆవు పేడతోనే అలకాలని మన పెద్దలు చెప్పినారు. ఆవు పేడ వల్ల క్రిమికీటకాదులు